నమస్కారం, భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి పట్టణంలోని రజకులతో సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అక్కినేపల్లి లక్ష్మయ్య. ఏజెన్సీ ముఖద్వారం గోకవరం మండలంలో పర్యటించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. కృష్ణునిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన చంటిబాబు. ఆగస్టు 6వ తేదీన దళితుల గౌరవ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం ముందు పీడీఎస్యు ఆర్సీసీ ఆధ్వర్యంలో నిరసన. అనంతపురం కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ సాకే శైలజానాథ్. శ్రీకాళహస్తి పట్టణంలోని రజకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అక్కినేపల్లి లక్ష్మయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కినేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ఏర్పేడు మండలంలో రజకులకు సంబంధించిన భూమిలో టూరిజం పెట్టాలని అధికారులకు తెలపగా స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా రజకులకు సంబంధించిన భూములను కాకుండా వేరే భూమిని తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. మన రజకులకు సంబంధించిన భూములను నిలబెట్టిన ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రజకులు రాష్ట్రంలో ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని రాజకీయ నాయకులు గుర్తించాలని అన్నారు. గతంలో రజకులను గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేవాలయంలో హాస్పిటల్ బట్టలు ఉతకడాన్ని కాంట్రాక్టులకు కాకుండా రజకులకు ఇవ్వాలని, అదేవిధంగా రాజకీయంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు రమేష్, కోర్ కమిటీ అధ్యక్షులు మురళి, డూండి గిరిధర్, మనోహర్, మురళి, ముని, సురేష్, ధర్మయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మెయిన్ పాయింట్ ఒకటే, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయం. గుర్తుపెట్టుకోండి, ఏ విషయానికైనా కానీ ఒక్క రూపాయి కూడా వసూలు చేయం. ఎంత కష్టమైనా నష్టమైనా మా పలుకుబడితోనో లేదంటే పెద్దలు కొంతమంది ఆశీస్సులతోనో ముందుకు పోతామే అనుకుంటున్నామే కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకూడదు. మీరు మమ్మల్ని వచ్చి డైరెక్ట్గా 24/7 అంటే 24/7 అంటారు. ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్లు చేస్తున్నారు. అన్న ఎలా అప్లై చేసుకోవాలి ఏమి అనేసి ఆ ప్రాసెస్ కూడా మేము కనుక్కున్నాము, మొదలు పెట్టాము కూడా. ఈ పూజలు మధుసూదన్ రెడ్డి గారు పిఏ వండుకొని అదే మొన్న అన్న చెప్పారు కదా ఇంతకుముందు 4 రకాలుగా ఇస్తారు చేస్తారు. ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి వారిని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. అంతేగాని ఒకే రకమైనటువంటి వాళ్ళని పరిగణలోకి తీసుకుంటే రజకులు నష్టపోతారు, మన పార్టీకి యాంటీగా అవుతుందని చెప్పేసి అని రిప్రజెంటేషన్ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జంగా కృష్ణమూర్తి గారు నేను ఇద్దరం పోయేసేసి ప్రభుత్వ సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణ గారి దగ్గర చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాతనే కొంత సడలింపు ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇప్పుడు 81,000 మందికి వచ్చింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2వ దాపలో 2007 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వాషర్మెన్ ఫెడరేషన్ కి స్టేట్ డైరెక్టర్ కూడా పనిచేశాను. అప్పుడే తిరుపతి ఈ చిత్తూరు జిల్లాలో 18 దోబీగాడ్లు తీసుకొచ్చేసి ఒక్కొక్క దోబీగాడి 50 లక్షల రూపాయల పైన విలువ చేసేటువంటి భూముల్ని గుర్తించేసి ₹1 కోటి విలువ చేసే భూముల్ని ఈ రోజు మీరు తిరుపతి రూరల్ కానీ తిరుపతి అర్బన్ కానీ రేణుగుంట కాడ కానీ ఎక్కడైనా మీరు చూడండి, మంచి మంచి సైట్లు చూసేసి ప్రభుత్వంతో కొట్లాడి, ఎంఆర్ఓలతో కొట్లాడి, అధికారులతో కొట్లాడి ఆ యొక్క భూముల్ని తీసుకొచ్చి ఈరోజు మన వాళ్ళందరూ వృత్తి చేసుకునేసి ఆదాయం పెంచుకొనేసి పిల్లల్ని చదివించేసి పిల్లల ద్వారా మీ కుటుంబాలు మారాలని చెప్పేసి అని గత 20 సంవత్సరాలుగా సంఘాల ద్వారా చైతన్యం చేస్తూ మందు తాగకండి, పిల్లల్ని చదివియండి, ఇంట్లో దీపం పెడితే ఏ విధంగా అయితే మీకు వెళ్తురు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఈరోజు గోకవరం మండలంలో పర్యటించారు. కోవిడ్ వైరస్ బారిన పడిన వ్యక్తులకు ఎటువంటి వైద్య సదుపాయాలు జరుగుతున్నాయని ఆరా తీశారు. ఇందులో భాగంగానే కృష్ణునిపాలెం గ్రామంలో నీటి సమస్యను ఎదుర్కొంటున్న గ్రామస్తులకు నూతనంగా నిర్మించిన శ్రీ సత్యసాయిబాబా వాటర్ ట్యాంక్ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గోకవరం మండలంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వీరా ఫౌండేషన్ వారిచే ఎమ్మెల్యే మాట్లాడి వారి బృందాన్ని పరీక్షలు చేయించడానికి రప్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, మీకు ఎవరూ ఎటువంటి భయాందోళన చెందవద్దని, మీకు కొండంత అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు. వైరస్ బారిన పడిన వాళ్ళు పౌష్టికాహారాన్ని తీసుకుంటే వీలైనంత త్వరగా కోలుకుంటారని తెలిపారు.
వ్యాధి సోకినా కానీ ఎవరు భయపడనవసరం లేదని ధైర్యంగా ఉండమని చంటిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు వరసల ప్రసాద్, కర్రి సుబ్రారెడ్డి, దాసరి రమేష్, చింతల అనిల్, నరాలశెట్టి నరసయ్య, వీరితో పాటు ఆరోగ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, గోకవరం పోలీసు వారి విజ్ఞప్తి, దూరం పాటించండి సార్, దూరంగా అనుకోండి. దూరం ఇంటికి వచ్చా నమ్మకూడదు, నువ్వు నన్ను నమ్మకూడదు, నేను నిన్ను నమ్మకూడదు. ఏది అయినప్పటికీ కరోనా అనేది మనం భయపడవలసినంత వ్యాధి కాదు. ఎందుకంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మన 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 శరీరంలోకి అది పాకేటటువంటి అంత శక్తి ఉండదు. ముఖ్యంగా వైద్యులు, నిపుణులు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించి శానిటైజర్ వాడితే అది చాలా మరి దూరంగా పారిపోయే ఆవశ్యకత ఉంది. పౌష్టికాహారం కూడా తీసుకోవాలి, మెడిసిన్ వాడాలి, ముఖ్యంగా వేడి నీళ్లు వాడాలి. అంతేకాకుండా ముఖ్యంగా కరోనా సోకినటువంటి వ్యాధిగ్రస్తుని మనం కించపరచకూడదు వాళ్ళు, ఎందుకంటే ఇది అందరినీ టచ్ చేసి వెళ్తాడు కాబట్టి ఇది ఏదో కరోనా వచ్చేసింది మేము దూరం పెట్టాలనేటటువంటిది కాకుండా మరి కనీసం దూరం పాటిస్తే అవసరం లేదు. ఏది ఎవరైనా ముందుకు వస్తే దాతలు కానీ ఆ ట్రస్ట్ వారు కానీ మరొకరు కానీ ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వచ్చినప్పుడు అవకాశం ఇస్తూ ఉంటాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం వారి యొక్క వేరా అనేటువంటి సంస్థ యొక్క వెహికల్స్ ను పంపించి ఈ కరోనా అనేటువంటి మహమ్మారిని ప్రారంభవడానికి వారి వంతు కృషి వారు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గానికి మొట్టమొదటిగా వారి వెహికల్ పంపించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే వెహికల్ అది. ఆ వెహికల్ తోటి మొత్తం ఎక్విప్మెంట్ మనకు కావాల్సినటువంటి టెస్టులు చేయడానికి, ఎవరైనా ఈ కరోనా వైరస్ సోకిందా, కోవిడ్-19 అనేటువంటిది టెస్టింగ్ పర్పస్ వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. ఆ వెహికల్ తెప్పించి ఈవేళ గోకవరం అదేవిధంగా కొత్తపల్లి గ్రామాల్లో ఎవరైనా సిమ్టమ్స్ ఉంటే వారందరికీ కూడా టెస్టులు చేయించి మందులు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు ఎల్లుండో కూడా మన గోకవరం మండలంలోనే ఆ వెహికల్స్ దీంతో పాటు ఇంకో మరొక వెహికల్ కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు తెలియజేస్తారు, ఏ ఊర్లో పర్యటించి టెస్ట్ చేస్తారనేటువంటిది. ఏవైనా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ధైర్యంగా ఉండండి ముందు. ఎందుకంటే ఇది మనం కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఎవరికి ఏ రకంగా సోకుతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి అందరూ కూడా కొంచెం ధైర్యాన్ని పాటించి ధైర్యంగా ఉండండి. మేము ఉన్నాం, మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము మీకు అండగా ఉంటాం, మనోధైర్యాన్ని కలిగేస్తాం. మీరందరూ కూడా మనోధైర్యంతో ఉండండి. ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ ఏమైనా పాజిటివ్ అని చెప్పేసి తెలిస్తే వాళ్ళకి కూడా బలమైనటువంటి ఆహారం తినడం ద్వారా, దీనికి మందు అనేటువంటిది కన్నా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం బలవర్తమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి ఆ కరోనా వైరస్ మనల్ని ఏమి చేసే పరిస్థితి ఉండదు. కరోనా వైరస్ మనం
తగ్గించవచ్చు. ఒక చోట నుంచి మరొక చోటకి వ్యాప్తి చెందకుండా. కర్నూలు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా నాగరాజును నియమించినట్లు ఒక స్వీయ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు గారి నుంచి ఉత్తర్వులు అందాయని నాగరాజు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పరశురాముడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలో షూటింగ్ బాల్ క్రీడను అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. త్వరలో జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటు చేశామని తెలిపారు. నాగరాజ్ ఎంపిక పట్ల పలువురు జిల్లా క్రీడా ప్రతినిధులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందిస్తూ హర్షం వెలిబుచ్చారు. ఆగస్టు 6వ తేదీన దళితుల గౌరవ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న మేధావుల అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా, దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ రోజును స్ఫూర్తిగా తీసుకొని స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు PDSU, RCC ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మేధావులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన, దళిత, బహుజన సంఘాలు పాల్గొనడం జరిగింది. ఈ రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, పునఃపరిశీలించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్యానర్లు కనపండి ఏదన్నా శిక్ష వేయించారు పోరాడి. కానీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి వీళ్ళంతా నిర్దోషులు, అట్లాంటి ఆధారాలు లేవని చెప్పేసి వాళ్ళని వదిలేయటం అనేటువంటిది, చుట్టూరులో వదిలేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఇంకా చుట్టూరు దళితుల మీద జరిగిన అణమేధానికి వ్యతిరేకంగా ఇంకా పోరాటం దేశవ్యాప్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇవాళ చుండూరు మృతవీరులందరికీ దోహాలు చెప్తూ ప్రజలు పూస్తున్నాం. చుండూరు దళితులకు ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా దళిత సమూహం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ రాజ్యానికి వ్యతిరేకంగా, అగ్నవాళ్ళ రెట్లకు వ్యతిరేకంగా గెరగీసి పోరాటం చేసి ఒక కొత్త స్పెషల్ కోర్టును కూడా అపాయింట్ చేయించుకొని ఆ రకంగా మరి వాళ్ళు బెదిరిస్తే కూడా, చంపుతామంటే కూడా, సాక్షి అనిల్ కుమార్ని కాల్చి పోలీసులు చంపితే కూడా 200 మంది సాక్షులు వాళ్ళకి వ్యతిరేకంగా కోర్టులో నిలబడి మరి అదలకుండా బెదరకుండా మరి ఛాలెంజ్ చేసి నిలబడి వాళ్ళందరికీ శిక్షలు వేయించే వరకు పోరాడారు. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ దొడ్డిదారిన హైకోర్టులో వాళ్ళ నిర్దోషులుగా విడుదల చేయటువంటి సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా దళిత సమూహం అంతా కూడా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తేనే సుప్రీంకోర్టులో ఇవాళ రివ్యూ పిటిషన్ వేశారు. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా పోరాటం చేయాలి. అంతేకాదు ఇవాళ దేశవ్యాప్తంగా దళితుల పైన చాలా దుర్మార్గమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కుట్ర కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. దానికి ఉదాహరణగా వరవరరావుని, విరసం నాయకుడు వరవరరావుని, అదేవిధంగా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నిర్దేశించి ఓకే రెడీ. ఆగస్టు 6, 1998 గుంటూరు జిల్లాలోని చుండూరు ఒక గ్రామంలో దళితుల మీద దాడి జరిగి చాలా దళితుల్ని ఊచకొత్తకు వచ్చి ఒక దుర్మార్గమైన మారణకాండ అయితే ఆ రోజు జరిగింది. అది కోర్టులో చాలా ప్రక్రియలకు తోడే మార్పు చేర్పులు చెంది హైకోర్టుకు నా కేసును కొట్టివేయడం జరిగింది. అయితే ఏదైతే చుండూరు మారణకాండ జరిగిందో వాళ్ళకి నిర్దోషులను వాళ్ళైతే రిలీజ్ చేశారో వాళ్ళని తిరిగి మళ్ళీ అది పునర్విచారణ చేపట్టాలా. అదే విధంగా దేశవ్యాప్తంగా ఈరోజు దళితుల మీద, ముస్లిం మైనారిటీల మీద, ఆదివాసుల మీద విపరీతమైన నిర్బంధాన్ని, దాడులను ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు మరింత తీవ్ర రూపంలో తీసుకొని పోతుంది. అందులో భాగంగా దేశాన్ని మొత్తం కాషాయీకరణ చేయాలనే ఒక కుట్రని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి దళితులకి నాడు శంభూకుడు చదువుకున్నాడు, వేద మంత్రాలు పఠిస్తున్నాడు అన్న ఉద్దేశంతో రామును పక్కన చేరి బ్రాహ్మణ. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం జమీనగర్ తాండాలో వాచ్మెన్గా పనిచేసుకుంటున్న గిరిజన దంపతులను అర్ధరాత్రి భర్తను కట్టేసి భార్యపై అత్యాచారం చేసిన దుండగులను నాడు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేసులు పెడితే మీ పరువు పోతుంది అంటూ ఎస్ఐ చెప్పడం, కేసులు పెడితే చంపుతాం, రాజీకి రండి అంటూ వైసీపీ నాయకులు బెదిరించడంపై మేము కలెక్టర్ గారికి మా గిరిజనులపై జరుగుతున్న అక్రమాలపై మొరపెట్టుకోవడానికి వచ్చాం. వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేసి అత్యాచారం చేసిన దుండగులను శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నామంటూ బాధితులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నేను నా భార్య కలిసి చేసుకుంటే నా పిల్లలు
నేను ఇప్పుడు ఈ విధంగా తయారై నా భార్య ఇప్పుడు నా పిల్లలకు రేపు అన్నం పెట్టలేవు రాజీ ఆధారపడి బతికిన మీరు ఏం చేస్తున్నారు అన్న? మీరు ఏం చేస్తున్నారు అక్కడ గోనగండ్లలో? ఏం చేస్తున్నారు? చేసుకుంటా జీవనం పని చేసుకుంటా వాళ్ళకి ఏది అన్నం పెట్టుకుంటా రేపు షిప్లో ఈ విధంగా శక్తి లేకుండా చేసి ఎవరు చేసినారు ఇట్లా? కవర్ ఎలా కాగలరు, వాళ్ళు ఎలా పోషించగలరు? మీ పైన దాడి చేసింది ఎవరు? ఎవరు బాబు మీ పైన దాడి చేసింది ఎవరు? రాముడు చెప్పించారు మళ్ళీ శివశంకర్ సపోర్ట్ రాముడు కేవలం నా కాయలు దగ్గర నా మంది అమ్మాకమన్నందుకు ఆయన ఇంత బతికిస్తున్నారు బాబు. ఎవరెక్కడ రాముడు చేపించినారు బాబు. వాళ్ళకు మందు తాపించి వాళ్ళకి బిర్యానీ తెప్పించి నా మీద నా భార్య దూరంగా నా తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ మళ్ళీ శివశంకర్ సపోర్ట్ నిలబడి కేసు నిలవకుండా చేస్తూ మీ పేరేనా? మీ పేరు? జగన్మోహన్ రెడ్డి గారు కాపాడండి, మమ్మల్ని కాపాడండి బాబు. హోమ్ మినిస్టర్ గారికి మీ పేరు చెప్పనా? నాకు న్యాయం చేయకపోతే నేను నా భార్య పిల్లలు చచ్చిపోతామని. మీ పేరు చెప్పనా? నాగేశ్ నాయక్ నా పేరు, నా భార్య పేరు నాగమ్మాబాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ శైలజానాథ్ ఈరోజు అనంతపురం కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. సాగే శైలజానాథ్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు హేయమైన చర్య అని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటున్నారని, ఎక్కడా దానిని ఖండించడం లేదని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు అగ్రవర్ణాలపైన దాడులు ఆపాలి. ఇక వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శంకర్ గారు మరియు వాసు ఇతర నాయకులు పాల్గొన్నారు. పనులు వేసుకున్నారా? కామన్గా బయట ఉన్న మేధావుల్ని ప్రజాస్వామ్యవాదులు వేసుకున్నారు. ఇంత వరుస దాడులు 2 నెలలుగా అట్టుడికిపోతా ఉంది రాష్ట్రం. దళితుల, ఆదివాసీల, పేదల యొక్క కళ్ళతో తడుస్తూ ఉంది తెలుగు నేల. ఈ రోజున ఇప్పటికి కూడా పిలవడానికి మనసు రాలేదు. తక్షణం మీరు పిలవండి. మాట్లాడి సస్పెండ్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి చెప్తారు పరిపాలన? మీకంటే ముందు మేము చేసేవాళ్ళు, మాకు తెలుసు పరిపాలన. సస్పెన్షన్ ఇస్ నాట్ ద పనిష్మెంట్. పనిష్మెంట్గా పరిగణించిన దాన్ని మేము చేస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా హోంమంత్రి గారు? తక్షణం విధుల నుంచి తొలగించాలి, ఉద్యోగాలను తొలగించాలి. ఏ సెక్షన్ అయితే అట్రాక్ట్ అయితే ఆ సెక్షన్ని అట్రాక్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ యాక్ట్ ఎదురుగా ఉంది అక్కడ. అదేమి ఎంక్వైరీ పెద్ద విషయం నాకు అవసరం లేదు. కనుక నిందితుల్ని తక్షణాలు మీరు తీసుకొని పోతాను. నిజంగానే ఈ హోంశాఖకు 10 రోజులు 15 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఎవరో తెలుసు మీకు, ఈ ఎఫ్ఐఆర్లో పేరు పెట్టారు. వాహనాలకు తెచ్చి మీరు కూడా అరెస్ట్ చేయడానికి కూడా మీకు శక్తి చాలడం లేదంటే దీని వెనక అధికార బలం ఉన్నదన్నది ఒక స్పష్టం. రాజభవన్లో మాట్లాడుతూ ఉంటారు, అదృశ్య శక్తి ఉందని కాపలా కాస్తా ఉంటుంది. ఇక్కడ బయటకు వస్తున్న అదృశ్య శక్తి ఎప్పుడో కాకుండా ఆ రోజున జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు భాగవహించారు. ఇంకొక అబ్బాయి పెట్టి కర్నూలులోంచి వస్తా ఉంటారు. కర్నూలు అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు, సార్ భయం వేస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, మనం లిమిట్ అడిగే వాళ్ళం మేము, మాకు అది కావాలా ఇది కావాలని. కానీ ఈ రోజున చివరికి పెన్షన్ కావాలని గట్టిగా అరిస్తే మరో నిమిషంలో మీరు చేసిన ఉండాల్సి వస్తుంది. సార్ ఇటువంటి పరిపాలన మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బీజేపీ మిత్రుల్ని సంతృప్తి పరుద్దామనుకుంటే
అనేక పద్ధతుల్లో చేసుకోవచ్చు, చేస్తానే ఉన్నారు. ఎందుకంటే పాపం పెద్ద స్వామి వాపోయాడు, నేను దళితులది కాబట్టి నన్ను పిలవలేదు వాళ్ళని బాధపడ్డాను. పేపర్లంతా వచ్చిందో చూశాను. కనుక బీజేపీతో ఉన్న మీ సంబంధాలు పటిష్టం చేసుకోవడం కోసం మీరు దళితులపైన వ్యతిరేకంగా వాళ్ళపైన దాడుల్ని జరుగుతున్నా సరే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఊరుకోవడం కూడా ప్రోత్సహించడమే అని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. సభ్య సమాజాన్ని ప్రతి ఒక్కరిగా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క అట్రాసిటీస్ పైన, ఈ యొక్క అరాచకం పైన నోరు నింపమని, గట్టిగా మాట్లాడమని, భారతదేశ కాన్స్టిట్యూషన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడమని కోరుకుంటా ఉన్నాం. రాయలసీమ ప్రజలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశ్వత్థ నారాయణ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించడం లేదు. కేవలం మీకు మా ఓట్లు కావాలి. సముద్ర తీర ప్రాంతం మత్స్యకారులు కేవలం సంవత్సరంలో పని ఉండదు. అదే ప్రధానమైన ప్రాంతంలో వర్షాలు లేక నిత్యం పరుగులు తీస్తూ సంవత్సరంలో 365 రోజులు పని లేక ఉన్న ఊరు కన్నబిడ్డలను వదిలి సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళాయి. పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు సహకార సంఘాల్లో నిండిపోయాయి. మాకు స్థానం లేకుండా పోయింది. వెంటనే బెస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు పి అశ్వత్థ నారాయణ, ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. సో వచ్చిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నా వందనాలు. మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు బెస్తలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు 38 మండలాలు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక మంది బెస్తలు ఉన్నారు. అందులో దాదాపు 20 లక్షల మంది బెస్తలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా విన్నపం అప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ బెస్తలందరూ వైఎస్ఆర్ పార్టీకి వచ్చినప్పుడు మ్యాక్సిమం వైఎస్ఆర్ పార్టీకి పనిచేయడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని మేము శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని బెస్తలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మత్స్యకారులతో పాటు మమ్మల్ని కలపద్దండి, ఎందుకంటే మాకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మేము తీర ప్రాంతాల్లో ఉన్న, ముఖ్యంగా BCAలో ఉన్న బెస్త మత్స్యకారులు 14 ఉపకులాలలో తీర ప్రాంతాల్లో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం మినిస్టర్గా ఉన్న మోపిదేవి వెంకటరమణ గారికి రాజ్యసభ ఎంపీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అతని స్థానాన్ని మత్స్యకార ఉపకులమైన నేయల కులస్తుడైన మా డాక్టర్ సిదిరి అప్పలరాజు గారికి ఇవ్వడం జరిగింది. దానికి మాకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటే రాయలసీమ జిల్లాల్లో ఉన్న 2011 సెన్సస్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి పట్టణంలోని రజకులతో సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అక్కినేపల్లి లక్ష్మయ్య. ఏజెన్సీ ముఖద్వారం గోకవరం మండలంలో పర్యటించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. కృష్ణునిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన చంటిబాబు. ఆగస్టు 6వ తేదీన దళితుల గౌరవ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం ముందు PDSU RCC ఆధ్వర్యంలో నిరసన.
అనంతపురం కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ సాకే శైలజానాథ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.